సార్, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు స్పందించారు. కవిత అరెస్టు తర్వాత కేజ్రీవాల్ అరెస్టు మీద స్పందిస్తూ ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు అని. ఇప్పుడు స్పందించిన కేసీఆర్ చంద్రబాబు గారు అరెస్ట్ అప్పుడు ఎందుకు స్పందించలేదనుకుంటారు? అంటే స్పందించడము స్పందించకపోవడం కూడా వారి వారి రాజకీయ భూమికలను బట్టే ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఉన్నాడు, కేజ్రీవాల్ అరెస్ట్ను ఖండించలేదు. ఒకవేళ ఆయన ఎన్డీఏలో ఉండక ఇండియా కూటమిలో ఉంటే అంటే 2019 ఎన్నికలకు ముందు మోడీతో విభేదించి బయటికి వచ్చిన సందర్భం అయ్యి ఉంటే కేజ్రీవాల్ అరెస్ట్ మామూలుగా ఖండించేవాడు కాదు చంద్రబాబు నాయుడు. దేశం ఇంత అన్యాయం అయిపోయింది, ప్రతిపక్షాలు అంతం చేస్తారా, ఇది ఎమర్జెన్సీ అనేవారు. కానీ ఇప్పుడు ఒక్క మాట కూడా కేజ్రీవాల్కు అనుకూలంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీకు గుర్తుండే ఉంటుంది, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు కేజ్రీవాల్తో, అలాగే ఫరూక్ అబ్దుల్లా, మమతా బెనర్జీ ఇలాంటి నేతలందరితో కూడా మంచి సంబంధాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ఎన్డీఏలో చేరాడు కనుక ఖండించారు. అంటే మెరిట్ ఆఫ్ ద ఇష్యూతో సంబంధం లేదు, తమ పొలిటికల్ ఈక్వేషన్స్ని బట్టి నాయకులు స్పందిస్తారు. ఈవెన్ జగన్ కూడా ఖండించినట్టు ఎక్కడా రాలేదు. అవును సార్. సో అరెస్ట్ను, సో ఆయన ఎన్డీఏలో లేడు కూడా, కానీ ఖండించడం లేదు. సో ఎందుకు పంచాయతీ అనుకున్నారో ఏమో తెలియదు. కేసీఆర్ కూడా అంతే, చంద్రబాబు నాయుడు అరెస్ట్ను ఖండించలేదు అంటే అర్థం టీడీపీతో ఉన్న ఈక్వేషన్ వేరు, ఇప్పుడు ఆప్తో ఉన్న ఈక్వేషన్ వేరు. ఆప్లో ఇంకో కోణం కూడా ఉంది. ఢిల్లీ మద్యం కోణంలో ఇద్దరు కూడా నిందితులే. ఇప్పుడు ఈడీ ఆరోపణ కేజ్రీవాల్ కవిత కలిసే కుట్రపడ్డారని. అందువల్ల కేజ్రీవాల్ అరెస్ట్ను ఖండించకపోతే కవిత అరెస్ట్ను ఖండించినట్లు అవుతుంది. సో ఒకవేళ నిజంగానే ఇందులో కవిత ఇన్వాల్వ్మెంట్ ఉన్నదని అలిగేషన్ లేకపోతే ఈ స్థాయిలో బహుశా కేసీఆర్ కూడా స్పందించేవారు కాదు. ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని స్పందించారు. మరి హేమంత్ సోరెన్ ఈ మధ్య అరెస్ట్ చేశారు. కేసీఆర్ ఆ రోజు ఏమైనా రియాక్ట్ అయ్యాడా? సో ఆయన జార్ఖండ్ ముఖ్యమంత్రి. సో జార్ఖండ్ ముఖ్యమంత్రి అరెస్ట్ అప్పుడు, సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ అరెస్ట్ అప్పుడు ఇది ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అన్న పదం కేసీఆర్ అనలేదు, గమనించండి. అందువల్ల తమకు లింక్ ఉండడం ఒక ఆస్పెక్టు. ఎందుకంటే ఇదే ఢిల్లీ స్కామ్లో కవిత కూడా నిందితురాలుగా ఉండడం, కవిత కేజ్రీవాల్ కలిసి కుట్ర పన్నారు. అంటే ఆప్ తరఫున కేజ్రీవాల్, సౌత్ లాబీ లిక్కర్ లాబీ తరఫున కవిత, వీళ్ళిద్దరూ కలిసి కుట్ర పన్నారనేది ఈడీ అభియోగం. అందువల్ల అనివార్యంగా ఖండించక తప్పదు. అంటే కవిత అరెస్టు అన్యాయము, కవిత అరెస్టు రాజకీయ దురుద్దేశము అని ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటే అనివార్యంగా కేజ్రీవాల్ అరెస్ట్ను కూడా తీవ్రమైన స్థాయిలో ఖండించాలి. నేను ఇంకో విచిత్రం కూడా చెప్తాను. సో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ రాకముందు ఆప్ నేతలు ఇక్కడికి వచ్చి, తెలంగాణ ఇన్ఛార్జ్ ఆప్ రెగ్యులర్గా మీకు స్టేట్మెంట్ ఇచ్చారు, కేసీఆర్ చాలా అవినీతిపరుడు, కేసీఆర్ అవినీతి పాలన పైన ఆప్ కూడా కొట్లాడుతుందని. మీరు గూగుల్లో కొట్టండి తెలుస్తుంది. ఈవెన్ అప్పటి స్టేట్మెంట్లు ఇప్పటికి కూడా మనకు ఇవ్వగలుగుతాయి. టెక్నాలజీ వచ్చాక నాయకులు తాము చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోలేరు, అవి పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. సో అవి మీరు ఆప్ తీవ్రంగా కేసీఆర్ అవినీతి పనులను విమర్శించారు. ఎప్పుడైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ వచ్చిందో ఆప్కు బీఆర్ఎస్కి మధ్య జబర్దస్త్ దోస్తాన్ వచ్చేసింది. అందుకే ఖమ్మం సభలో కేజ్రీవాలే కాదు, భగత్ సింగ్ మాన్ను కూడా పట్టుకొని వచ్చి ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు. ఆప్కు బీఆర్ఎస్కు ఏ అలియన్స్ లేదు, ఏ రకమైన రాజకీయ కలయిక లేదు. అయినా కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చి బీఆర్ఎస్ మీటింగ్లో పాల్గొన్నారు. అందువల్ల ఇది ఏం తెలియజేస్తుందంటే కామన్ లింక్స్ ఎక్కడో ఒక చోట పొలిటికల్ లింక్స్, వాళ్ళ పొలిటికల్ ఈక్వేషన్స్ని బట్టి నాయకులు రియాక్ట్ అవుతూ ఉంటారు. సో మిగతా ఎక్కడా కూడా తమకు సంబంధం లేని అంశాల్లో మళ్ళీ ఇంకో రకంగా రియాక్ట్ అవుతారు. అందువల్ల మోడీ ప్రభుత్వం కేంద్ర సంస్థల్ని దుర్వినియోగం చేస్తోంది అన్నది కేసీఆర్ అభిప్రాయం అయితే హేమంత్ సోరెన్ అరెస్ట్ను కూడా ఖండించాలి. మరి హేమంత్ సోరెన్ అవినీతి పాడన్నా చెప్పాలి, దాని మీద ఎక్కడ రియాక్షన్ లేదు. అందువల్ల ఈ సెలెక్టివ్ రియాక్షన్సే సమస్య. ఎందుకంటే రాజకీయ నాయకులు ఒక్కొక్క అంశం, ఇది మెరిట్ ఏంటి, ఎస్ కేజ్రీవాల్ అరెస్ట్లో న్యాయమా న్యాయం కాదా అనే మెరిట్తో సంబంధం లేదు. ఇట్స్ ప్యూర్లీ పొలిటికల్ ఈక్వేషన్. పొలిటికల్ ఈక్వేషన్ బాగుంటే ఒక రకంగా రియాక్ట్ అవుతారు, పొలిటికల్ ఈక్వేషన్ చెడుగా ఉంటే ఇంకో రకంగా రియాక్ట్ అవుతారు.